ఢిల్లీలో కేంద్ర అఖిలపక్ష సమావేశం ముగిసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన 2 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఉగ్రదాడి ఘటనపై అఖిలపక్ష నేతలకు బ్రీఫింగ్ అందించారు. తదుపరి ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను వివరించారు. ప్రభుత్వ చర్యలకు అఖిలపక్ష నేతలు మద్దతు ప్రకటించారు. కాశ్మీర్లో శాంతి నెలకొల్పాలని రాహుల్ గాంధీ సూచించగా దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కేంద్ర అఖిలపక్ష సమావేశం ముగిసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన 2 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఉగ్రదాడి ఘటనపై అఖిలపక్ష నేతలకు బ్రీఫింగ్ అందించారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. అయితే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. దాదాపు 2 గంటల పాటు అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ హాజరయ్యారు. జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ సమావేశంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ అంశాన్ని ఎలా అంతర్జాతీయ ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళాలి అనే అంశాలపై ప్రధానంగా చర్చ వచ్చింది. అయితే కేంద్రానికి అన్ని విధాలా సహకరిస్తామని అందరూ కూడా చెప్పారు. ముఖ్యంగా ఉగ్రదాడి ఘటనపై ఉగ్రదాడి ఘటనను అఖిలపక్ష నేతలకు రాజ్నాథ్ సింగ్ వివరించారు. మరి ఈ చర్యలకు రాహుల్ గాంధీ కూడా ప్రభుత్వ చర్యలకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్ లో శాంతి నెలకొల్పాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ కోరారు. మరి ఈ దీంతో పాటు ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయి అన్ని కూడా అఖిలపక్ష నేతలకు వివరించారు. ముఖ్యంగా పాక్ తో అన్ని సంబంధాలు కట్ చేయడం, టోటల్ గా అక్కడ సింధు జలాల ఒప్పందాన్ని కట్ చేయడం, దాంతో పాటు పాక్ దౌత్య సంబంధాన్ని మూసివేయడం, ఇక పాక్ పౌరులను బయటకు పంపించేయడం, అక్కడ బాధ్యతను వెనక రప్పించేయడం, వీటన్నిటి విషయాలు కూడా చెప్పినప్పుడు కూడా అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఈ సమావేశానికి ఎంఐఎం పార్టీని దూరంగా ఉంచారు. ఎంఐఎం పార్టీకి ఆహ్వానం పంపలేదు. మరి ఈ సమావేశంలో పాకిస్తాన్ దురాఘాతాలకు చరమగీతం పాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం, అందరూ సహకరించాలని కోరినప్పుడు, రాజ్నాథ్ సింగ్ కోరినప్పుడు అందరూ ముక్త కంఠంతో చెప్పారు. ముక్త కంఠంలో సహకరిస్తామని చెప్పడం జరిగింది. దీంతో ఇక కేంద్రం తీసుకుపోయే ప్రతి చర్యకు సహకరిస్తామని అఖిలపక్ష నేతలు చెప్పడం, దాంతో పాటు ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.